అవును. ఇవాళ బీజేపీ పోకడ రాష్ట్ర విధానాల్లో మరి ఏం నిర్ణయాలు తీసుకుంటారో చూడాలి చూడాల్సిన సార్. అవసరం ఉంది. ఎందుకంటే ఒకటి, పురంధరేశ్వరి గారు కూడా ఖచ్చితంగా రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలపైన కంప్లైంట్ చేయడం, ఆదినారాయణ రెడ్డి గారు వీళ్ళందరూ ఢిల్లీకి వెళ్ళడం, ఫిర్యాదులు చేసిన పరిస్థితులు కూడా మనం చూసాం. కాబట్టి జనవరి మొదటి వారంలో పార్టీ సంబంధించినటువంటి వారు అబ్జర్వర్స్ కావని రాష్ట్ర నాయకత్వం పైన లేదా సెంట్రల్ నాయకత్వం వచ్చి ఇక్కడ ఫోకస్ పెట్టేటువంటి పరిస్థితి ఉంది కొంత అనేది. ఏంటి ఏ రకమైనటువంటి క్లారిటీ వచ్చే అవకాశం ఉంటుంది? ఆదినారాయణ రెడ్డి గారు వినిపిస్తోందా? నాకు బాగా స్పష్టంగా ఉందండి. ఎస్. ఒకే పాయింట్. ఇప్పుడు మమతా బెనర్జీ గారు ఉన్నారు, పచ్చిగా వ్యతిరేకం. మీరు అనుకూలం వ్యతిరేకం అంటున్నారు కాబట్టి ఆయన కూడా కొంత అవగాహన కోసం నేను చెప్తున్నా. అక్కడ కూడా ఇష్టం వచ్చినట్టు వ్యతిరేకంగా గొంతుకొచ్చినట్టు రాజకీయాలు చేయరు. అట్లే కేరళలో సిపిఎం వర్సెస్ బీజేపీ దొరగా ఉంది. అక్కడ కూడా అనవసరంగా ఎంటర్ అయ్యి ఇష్టం వచ్చినట్టు చేయలేరు. అట్లే డిఎంకే వర్సెస్ బీజేపీ ప్రభుత్వం, బీజేపీ సెంట్రల్ బీజేపీ డిఎంకే పైన అడ్డదిడ్డాలుగా ప్రవర్తించలేదు. అంటే ఇది వాస్తవం. కేజ్రీవాల్కి ఇద్దరికి వార్ జరుగుతుంది అని ఇష్టం వచ్చిన ప్రకారం చేయలేరు కూడా. ఇది ఫెడరల్ సిస్టమ్ ప్రకారం జరిగేది వాస్తవం. జగన్ కు వ్యతిరేకంగా ప్రవర్తించేది వాస్తవం. జగన్ అప్పులు చేసేది చూపించడం జరిగింది. అమరావతి కంటిన్యూ అనే విషయం చెప్పడం జరిగింది. అసలు వైజాగ్ మేము క్లియర్ కట్ గా జోడిస్తామంటే కూడా అతని చేతకాంతనం చెప్పడం జరిగింది. నడ్డా గారు, అమిత్ షా గారు స్వయంగా అతని వ్యతిరేకత చూపడం జరిగింది. జరిగేది వాస్తవం. కానీ ఒక సామెత ఉంది, మొండివాడు రాజు కంటే బలవంతుడు. రాజే మొండివాడైతే అతనే జగను. మొండి మోసము రెండు ఉన్నాయి. అవినీతి ఉంది, అబద్ధాలు ఉన్నాయి, అప్పులు ఎక్కువైనాయి, అభాండాలు ఎక్కువైనాయి, అరాచకాలు ఎక్కువైనాయి, అలజడి ఎక్కువైంది. పాంచి పటాకతను అతను చేసే పనిని ప్రతి ఒక్కరూ మేము బీజేపీ పార్టీ తరఫున సెంట్రల్ లెవెల్లో అంతకంటే మించి గట్టిగా చేయలేరు. కారణం చంద్రబాబు నాయుడు సీఎంగా ఉన్నారు. చంద్రబాబు నాయుడు సీఎంగా ఉన్నప్పుడు జగన్ ఎన్నో చేశాడు, పార్టీగా చేయలేకపోయినాడు కదా. కారణం ఆయన ఖచ్చితంగా మీరు అన్నట్లుగా కొన్ని విషయాలపైన మీరు అన్నట్లుగా జరుగుతున్న పరిణామాలు అడుగుతున్నారు. కానీ ఓకే, బుచ్చే చౌదరి గారు కూడా ప్రజల్లో ఉన్నటువంటి భావన అది మీ పార్టీకి కూడా నష్టం కలిగే పరిస్థితి ఉంది కాబట్టి దాని విషయంలో వ్యవహరించాల్సిన విధంగా ఉండాలి అనేది అవును వారు చెప్తున్నారు. అసలు సెంట్రల్ ఏం చేసేది కూడా తెలుసుకోలేరు, ప్రజలు కూడా తెలుసుకోవాలా. ఎన్ని నేషనల్ హైవేలు అయినాయి, ఎన్ని ఇండ్లు ఇచ్చారు, 4-5 కోట్ల జనాభా ఉండేదానికి అసలు యూపీకి 25 లక్షలు ఇండే, ఇక్కడ 25 లక్షలు ఇల్లు ఇచ్చారు. అసలు ఆడ 10,000 కోట్లు గ్రామీణ ఉపాధి ఇస్తే ఇక్కడ గ్రామీణ ఉపాధి 10,000 కోట్లు ఇచ్చారు. టాయిలెట్లు ఎక్కడ లేని విధంగా టాయిలెట్లు శాంక్షన్ ఇస్తే కట్టిడంలో ఇతను పిఎం ఈజీపీ స్కీమ్ కూడా అమలు చేయడు, ఇతను ముద్ర లోన్ అమలు చేయడు, ఏ స్కీమ్ కూడా అమలు చేయని ఏకైక వ్యక్తి జగన్ రెడ్డి అని బలవంతంగా ఇంజెక్ట్ చేయలేడు కదా. మీరు అన్నట్లుగా సరే, మీరు ప్రస్తావించాల్సినటివి లేదా మీరు ప్రశ్నించాల్సినటివి ప్రశ్నిస్తున్నారు. ఇక ఏ రకంగా ఉండబోతున్నారు అనేది కూడా ఇంపార్టెంట్. అయితే ఒక ముఖ్యమైనటువంటి అంశం రాజు మోసగాడు కానీ ఉన్నాయి. అవును, రాజు కావచ్చు, మొండివాడు కావచ్చు, వీళ్ళు కంట్రోల్ చేయగలిగినటువంటి శక్తి బీజేపీకి ఉంది అనేటువంటి ఉద్దేశంతో బుచ్చే చౌదరి గారు అడిగారు. ఆదినారాయణ గారు